ప్రైజ్లాడండి. మరి మనము టీబీ లక్షణాల గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు కొన్ని జబ్బుల గురించి చెప్పానండి. ఇప్పుడు టీబీ లక్షణం. టీబీ వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడంటే దగ్గు, జలుబు, జ్వరం ఉంటుందండి. ఆకలి ఉండదు, ఆకలి తగ్గిపోతుంది, మరి బరువు తగ్గిపోతారు. ఆకలి లేదు కాబట్టి, తినటం లేదు కాబట్టి బరువు కూడా తగ్గిపోతారు, చాలా బక్కగా అయిపోతారు. 3 వారాల కంటే ఎక్కువ జ్వరం ఉండి, జలుబు ఉండి, దగ్గున్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే ఏ జబ్బైనా కావచ్చు, ఈ రోజులలో ఏది కూడా మనం తెలుసుకోలేము. కానీ టీబీ మాత్రం మరి ప్రక్కటెముకలు ఎండిపోయి మరి టీబీ జబ్బు ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 6 నెలల కోర్సు ఉంటుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. 6 నెలల కోర్సు ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే 6 నెలల కోర్సు ఇస్తారండి. నెలకు 500 రూపాయలు కూడా ఇస్తారు. ఇలాంటి వ్యక్తి ఏం తినాలి అంటే నిర్ధారణ అయిన తర్వాత, టీబీ అని నిర్ధారణ అయిన తర్వాత ఆ మందులు వాడుకుంటూ మరి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాంతులు చేసుకునే తత్వం కూడా ఉంటుంది మందుల వలన. మరి కాబట్టి ఏమి కాదు, వేసుకుంటానే ఉండాలి. వేసుకొని మరి రోజు కొంచెం మరి పాలు, కోడిగుడ్డు, ఆకుకూరలు, కొంచెం బలమైన ఆహారం మరి తీసుకున్నట్లయితే నయమవుతుందండి. కానీ క్రమము తప్పకుండా 6 నెలలు ఈ వ్యక్తి, ఈ టీబీ సోకిన వ్యక్తి మరి తప్పకుండా ఆ మందులు వేసుకున్నట్లయితే మామూలు వ్యక్తిగా కాగలడు. ఏం భయపడాల్సిన అవసరం. మరి ఇవి వాడకపోయినట్లయితే మరి చనిపోతారండి. మరి ఇంట్లో అంతా మరి ఇది అంటువ్యాధి కాబట్టి పిల్లలకి మరి కొంచెం మరి ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, పక్క కానీ, దుప్పట్లు కానీ కొంచెం దూరంగా ఉండాలి. భార్యాభర్తలు కూడా చాలా దూరంగా ఉండాలండి. మరి శుభ్రతను పాటించాలా. అది ఆ టీబీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళ శరీరం ఒక విధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం 2 సార్లు స్నానం చేయాలి, వేడి నీళ్ళతో స్నానం చేయాలి. మరి మంచిగా తినాలి, 3 పూటలా తినాలి. ఇంకా ఏదైనా అదనంగా ఉంటే కూడా తినాలి. మరి గవర్నమెంటే మరి 500 రూపాయలు నమోదు చేసుకున్న తర్వాత 500 రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. కాబట్టి మరి ఆ మందులు వాడి ఈ టీబీని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.